అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొని పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి పదోన్నతి లేదా బాధ్యతల పెంపుదల పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి సానుకూలమైన వర్తమానం అందుతుంది. కార్యాలయంలో అధికారుల మద్దతు లభించడం వల్ల కష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగరీత్యా రాబోయే మార్పులు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అందుతాయి మరియు ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూల సమయం, అయితే షరతులను సరిగ్గా పరిశీలించాలి. పెట్టుబడుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి నష్టాలు రాకుండా అడ్డుకోగలుగుతారు. వ్యవసాయదారులకు సాగు పనుల్లో పురోగతి కనిపిస్తుంది మరియు ఆశించిన దిగుబడి అందుతుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారడం వల్ల పాత వ్యాపారాలు మళ్ళీ పుంజుకుంటాయి. ఆర్థికంగా డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మరియు కొత్త మార్గాల్లో ఆదాయం వస్తుంది. రావాల్సిన పాత బాకీలు వసూలు అవ్వడంతో ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగున్నప్పటికీ గృహ అవసరాలు మరియు విలాసాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల భవిష్యత్తు అవసరాలకు ఆదా చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఎవరికి గుడ్డిగా హామీలు ఇవ్వకపోవడం అత్యంత శ్రేయస్కరం. కుటుంబంలో సభ్యుల మధ్య మంచి సఖ్యత మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మరియు వారి ఆశీస్సులు మీకు బలాన్ని ఇస్తాయి. పిల్లల చదువు లేదా కెరీర్ పురోగతికి సంబంధించిన విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలను సకాలంలో నెరవేర్చి అందరి మన్ననలు మరియు ప్రేమాభిమానాలు పొందుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం వల్ల మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుబంధం మరింత బలపడి మధుర క్షణాలు గడుపుతారు. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగి పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారికి నూతన పరిచయాలు ఏర్పడి వివాహ బంధానికి దారితీసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుండి మీకు వృత్తిపరంగా మరియు ఆర్థికంగా మంచి సహకారం లభిస్తుంది. మనసులోని భావాలను పంచుకోవడం వల్ల బంధంలో పారదర్శకత సన్నిహిత్యం పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై పూర్తి ఏకాగ్రత వహించి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. పరీక్షలు మరియు పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకుంటారు. కొత్త విషయాలను గ్రహించడంలో మీకున్న ఆసక్తి ఎంతగానో తోడ్పడుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు లేదా మంచి సంస్థలకు వెళ్లే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉపాధ్యాయులు మరియు పెద్దల మార్గదర్శకత్వం మీ సందేహాలను నివృత్తి చేసి ముందుకు నడిపిస్తుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేసే శక్తి మీకు లభిస్తుంది. పని ఒత్తిడి వల్ల స్వల్పంగా మానసిక అలసట రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. వేళకు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమస్యలను నివారించవచ్చు. రోజువారీ వ్యాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత నిలిచి ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి కోలుకుని పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. సామాజిక జీవితంలో మీ పేరు ప్రతిష్టలు పెరిగి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. కష్ట సమయంలో ఆప్తమిత్రుల నుండి ఆశించిన సహకారం మరియు ప్రోత్సాహం అందుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మీయ తృప్తి మరియు గౌరవం లభిస్తాయి. పాత మిత్రులను కలవడం ద్వారా మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందిస్తారు. వ్యాపార లేదా ఉద్యోగ రీత్యా చేసే దూర ప్రయాణాలు ఆశించిన శుభ ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక లేదా వినోద యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులు మరియు పత్రాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందస్తు ప్రణాళికలతో ప్రయాణాలు చేయడం వల్ల అనవసరమైన శ్రమ తగ్గించుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఉన్నవారికి అనుకూలమైన సంబంధాలు కుదిరి శుభవార్త వింటారు. నూతన గృహప్రవేశం లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు సానుకూలమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి. ఇంటి అలంకరణ మరియు మంగళకరమైన కార్యక్రమాల కోసం సంతోషంగా ఖర్చు చేస్తారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాలకు మీ సమయాన్ని వెచ్చిస్తారు. ఇష్టదైవ ప్రార్థన మరియు ఆలయాల దర్శనం వల్ల మనసుకు తీవ్ర ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగి ఆత్మబలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం మీ ఆలోచన విధానంలో
మంచి మార్పులను తెస్తుంది. శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలంతో పాటు తృప్తి లభిస్తుంది. ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఆవేశాన్ని మరియు కోపాన్ని తగ్గించుకోవడం వల్ల అనేక చిక్కుల నుండి బయటపడతారు. చిన్నపాటి విషయాలకు అనవసరంగా ఆందోళన చెందకుండా సహనంతో ఆలోచించాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్థిరమైన మనస్తత్వంతో వాటిని ఎదుర్కొంటారు. మనసులో సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. కొండంత ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి కష్టమైన సవాళ్ళనైనా ధైర్యంతో ఎదుర్కొనే మనోబలం మీకు లభిస్తుంది. మీలోని ఉత్సాహం తోటి ఉద్యోగులకు మరియు మిత్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు వెనకడుగు వేయరు. మీ ధైర్యమే మిమ్మల్ని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాల నుండి మరియు మనుషుల నుండి పూర్తి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో హోదా ఉన్న వ్యక్తుల పరిచయాలు మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. లభించిన అవకాశాలను సకాలంలో గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. నూతన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడం వల్ల మీ స్థాయి మరింత పెరుగుతుంది. పని ప్రదేశంలో చిన్నపాటి పొరపాట్లు జరిగే సూచనలు ఉన్నందున అప్రమత్తత అవసరం. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు రూల్స్ సరిగ్గా చదువుకోవాలి. అపరిచితులను అతిగా నమ్మి రహస్యాలను వెల్లడించకపోవడం చాలా మంచిది. అనుకోని ఇబ్బందులు ఎదురైనా సంయమనం కోల్పోకుండా తెలివితో దాటాలి. సమయపాలన పాటించకపోతే కొన్ని పనులు ఆఖరి నిమిషంలో ఆగిపోవచ్చు. పట్టుదలతో చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కి విజయాన్ని పొందుతారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుని ఆర్థికంగా మరియు వృత్తిపరంగా స్థిరపడతారు. మీ ప్రతిభకు తగిన ప్రయోజనాలు లభించి సమాజంలో గుర్తింపు పొందుతారు. పోటీదారులను అధిగమించి మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు సాధించే విజయాలు మీలో మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహాన్ని నింపుతాయి. ఆఫీసులో లేదా ఇరుగు పొరుగున అనవసరమైన వివాదాలు తలెత్తకుండా మౌనం పాటించాలి. వాహనాలు నడిపే సమయంలో ఇతరులతో గొడవలకు దిగకుండా ఉండడం మేలు. ఎదుటి వారి వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకోకపోవడం వల్ల మీ గౌరవం నిలుస్తుంది. మాట తులడం వల్ల చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం వల్ల అనవసరమైన మానసిక ప్రశాంతత నష్టపోకుండా ఉంటారు. కార్యాలయంలో లేదా ఇంట్లో స్త్రీలతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. చిన్నపాటి అపార్థాల వల్ల విభేదాలు రాకుండా ముందే జాగ్రత్త పడడం మంచిది. కొన్ని సందర్భాల్లో స్త్రీల నుండి లభించే సలహాలు మీకు మీ పనులకు ప్రయోజనకరంగా ఉంటాయి. గౌరవప్రదంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చు. స్పష్టమైన సంభాషణ పాటించడం వల్ల అనవసర గందరగోళాలు రాకుండా ఉంటాయి. మీ మనసును కలిచివేసే వదంతులు లేదా ప్రతికూల వార్తలకు దూరంగా ఉండాలి. ఏదైనా వార్త విన్నప్పుడు వెంటనే స్పందించకుండా వాస్తవాలు నిర్ధారించుకోవాలి. అనుమానాస్పద వార్తలను నమ్మి అనవసరంగా భయాందోళనకు గురి కావద్దు. మానసిక దృఢత్వాన్ని నిలుపుకోవడానికి దైవస్మరణ మరియు ధ్యానం చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు మనోధైర్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రయాణాల సమయంలో వేగాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించడం మరియు జాగ్రత్తగా ఉండడం అవసరం. విద్యుత్ పరికరాలు మరియు యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తత అవసరం. అలసటగా ఉన్నప్పుడు సుదీర్ఘ వాహన ప్రయాణాలు చేయకపోవడం చాలా శ్రేయస్కరం. ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల ఎలాంటి గండాలైనా నివారించబడతాయి. ఈ రాశివారు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ప్రయాణాల సమయంలో వేగాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యుత్ పరికరాలు మరియు యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తత అవసరం. అలసటగా ఉన్నప్పుడు సుదీర్ఘ వాహన ప్రయాణాలు చేయకపోవడం చాలా శ్రేయస్కరం. ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల ఎలాంటి గండాలైనా నివారించబడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.